రాబరీ కేసు బెదిరించి దెన్ రోప్తో క్లోత్తో టైప్ చేసి ఇంటి నుంచి 1,45,000 వర్త్ ప్రాపర్టీ పోయింది. ఇందులో గోల్డ్ ఆర్నమెంట్స్ ఇన్ని డబ్బు కూడా పోయింది. ఈ కేసు అయిన తర్వాత ఏసీపీ రెహమాన్ గారు అధ్వర్యంలో సిఐ వైర సాగర్ అధ్వర్యంలో 5-6 టీమ్స్ కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ 20-25 డేస్ నుంచి ఖమ్మం ప్రాంతంకి చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ లో ఆంధ్ర ప్రాంతంకి అన్ని ఎక్కడెక్కడ మనకు డౌట్ ఉంటాయి ఆ ఏరియాలో తిరిగి బేస్డ్ ఆన్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని వర్కౌట్ చేసిన తర్వాత కొన్ని క్లూజ్ వచ్చినప్పుడు తర్వాత కూడా మనకు డైరెక్ట్ ఇమీడియట్ గా దొరికింది. నిన్న మళ్ళీ బార్డర్ కి అప్పటి నుంచి రెగ్యులర్ గా కూడా చెకింగ్ పెడుతూ జరుగుతుంది. 10th కి నిన్న అరౌండ్ 2 PM నేమల్లి దాచాపురం ఇంటర్స్టేట్ బార్డర్ దగ్గర మన టీం చెకింగ్ ఉన్నప్పుడు కార్లో 4 సస్పెక్ట్ ఈ టీం చెక్ చేయడానికి ఆపేశారు. కొన్ని డౌట్ వచ్చినప్పుడు అలా వెహికల్ చెక్ చేసింది, వాళ్ళకి కొంచెం క్వశ్చన్ చేసింది. ఇందులో యూనిఫామ్ కొన్ని సామాన్లు దొరికింది. క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళకి కూడా ప్రీవియస్ డీటెయిల్స్ మన దగ్గర క్లూస్ ప్రకారంగా ఐడెంటిఫై అయితే వాళ్ళకి క్వశ్చన్ ఉన్నప్పుడు కన్ఫెస్ చేశారు. ఇందులో 4 అఫెండర్స్ ఉన్నాయి. ఫస్ట్ అఫెండర్ పేరు అయితే రాయపాటి వెంకయ్య ఇలియాస్ వెంకటేష్ ఇలియాస్ వెంకన్న ఇలియాస్ దొంగల వెంకన్న ఇలియాస్ రెడ్డి. ఆయనకి క్రిమినల్ హిస్టరీ ఉంది. ఇప్పటివరకు ఆయన మీద 30 కేసెస్ ఉన్నాయి. 30 కేసెస్లో 19 కేసెస్ తెలంగాణ స్టేట్లో ఉన్నాయి, 4 కేసెస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, 4 కేసెస్ కర్ణాటక స్టేట్లో ఉన్నాయి, 3 కేసెస్ తమిళనాడు, 1 కేసు కేరళ. కేసెస్లో 1 మర్డర్ కేసు కూడా ఉంది. ఇప్పుడు ఒక రాబరీ కేసు ఉన్నాయి, 28 ప్రాపర్టీ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సెకండ్ అఫెండర్ అయితే షేక్ నాగుల్ మీద ఆయన కూడా 10 కేసెస్లో ఆయనకి క్రిమినల్ హిస్టరీ ఉంది, 10 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇందులో 9 కేసెస్ ఆంధ్రప్రదేశ్లో, 1 కర్ణాటక స్టేట్. ఇందులో 1 మన దగ్గర రాబరీ అండ్ ఒక వేరే రాబరీలు కూడా ఉన్నాయి, మర్డర్ కేసు కూడా ఇన్వాల్వ్. అదే మీద 6 కేసెస్ స్నాచింగ్ అండ్ థెఫ్ట్ కేసెస్ కూడా ఉన్నాయి. థర్డ్ అఫెండర్ ముత్తు అలియాస్ ముత్తు రాజం మురుగేషన్. ఆయన క్రిమినల్ హిస్టరీ 11 కేసెస్, తమిళనాడులో 10 కేసెస్, 1 కేసు ఇన్ కర్ణాటక స్టేట్. తర్వాత మన దగ్గర కూడా కేసులో ఆయన ఇన్వాల్వ్. ఫోర్త్ అఫెండర్ విజయ్ అలియాస్ విజయ్ కుమార్. ఆయనకి 4 కేసెస్ కి హిస్టరీ ఉన్నాయి తమిళనాడులో అండ్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ కేసు. 1 కేసులో మర్డర్ కూడా ఆయన ఇన్వాల్వ్. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిన తర్వాత మన టీం హార్డ్ వర్క్ చేసిన తర్వాత కొన్ని రికవరీ చేయడం జరిగింది. టోటల్ కన్ఫెషన్ లో మన దగ్గర ఇప్పుడు ఒక కేసు దీంతో పాటు ఒక కేసు కర్ణాటకకి ది చిలకూరు పిఎస్ చిత్రదుర్గ డిస్టిక్ లో కూడా ఒక కేసు మొన్న ఆమోద్ అయింది. అక్కడ కూడా సిమిలర్ ఆఫెన్స్ చేసింది, కత్తితో బెదిరించి ప్రాపర్టీ తీసుకుపోయిన తర్వాత మన దగ్గర చేసింది. టోటల్ ప్రాపర్టీ విచ్ వీ హ్యావ్ రికవర్డ్ ఈస్ వర్త్ 37 lakh. గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి,
ది యూనిఫామ్ ఉన్నాయి, ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ ఉన్నాయి, విచ్ దే హ్యావ్ యూజ్డ్ ఫర్ కమిటింగ్ ద అఫెన్స్. 4 ఫోన్లు ఉన్నాయి, తర్వాత ఇది ఫేక్ నంబర్ ప్లేట్స్ ఉన్నాయి. అది అన్ని కలిపి టోటల్ వర్త్ 37 lakhs ప్రాపర్టీ. అందరు ప్రజలకు మన తరఫు నుంచి యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము. ఎప్పుడైనా ఎవరైనా మీ ఇంటికి ఇది సర్వే చేయడానికి వితౌట్ వెరిఫికేషన్ వస్తే, లేకపోతే ఎప్పుడైనా డైరెక్ట్ గా సర్చ్ అండ్ సీజర్ కోసం అది పోలీస్ ఉన్నాము, మేము ఈ టాస్క్ ఫోర్స్ ఉన్నాము, వేరే డిపార్ట్మెంట్ ఉన్నాము, ఇట్లా వస్తే మీరు వెరిఫై చేయండి. పక్కన పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి వెరిఫై చేయండి. ఎందుకంటే ఎట్లా దొంగలు, రాబరీ, ఇది గ్యాంగ్స్ వాళ్ళే వచ్చి ఇట్లా బెదిరించి మీ ఇంటి నుంచి ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారా, వాళ్ళు అటాక్ కూడా చేస్తారా? అట్లా అయితే ఎప్పుడైనా ఇమీడియట్ గా ఫస్ట్ మీరు పోలీస్ కి కాల్ చేయండి, డయల్ 100 చేయండి, లేకపోతే పక్కన నియర్ బై పోలీస్ స్టేషన్. దీనిలో ఇది అన్ని టీమ్ ఆల్ ఎస్ఐస్ అండ్ సిఐ ఏసీపీ చాలా కష్టపడి దే హ్యావ్ డన్ ఎక్సలెంట్ వర్క్. వాళ్ళకి అప్రిషియేట్ చేస్తాం. వాళ్ళకి ఇది అన్ని టీమ్స్కి కూడా మేము మన తరఫు నుంచి, కమిషనర్ పోలీస్ తరఫు నుంచి రివార్డ్ కూడా ఇస్తాం. థ్యాంక్ యూ. Gopal